కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ డైలీ లైఫ్లో ఎక్కడ అప్లికేబుల్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తాను. సో పొద్దున లేవగానే మీరు వేడిగా ఉన్న అన్నంని చెంచాతోటి కలుపుతారు కదా, అంటే చెంచాను ముట్టుకోగానే ఏమవుతుంది, హీట్ అనేది మీకు తాకుతుంది, అంటే ఇది కండక్షన్ అన్నమాట. సో ఇట్ ఇస్ అ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ డ్యూ టు ద వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్. సో కింద వేడి ఉన్న అన్నం పైన చెంచా పెడితే ఏమవుతుంది, సో వైబ్రేషన్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకే, ఇది కండక్షన్. నెక్స్ట్ ఏం చేస్తారు, స్నానం చేయడానికి కోసము సో మీరు వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటారు. ఈ వేడి నీళ్లను గరం చేయడమే కన్వెక్షన్ అన్నమాట. ఓకే రైట్. సో కన్వెక్షన్ లో ఏంటంటే పైననేమో కూల్ నీళ్ళు ఉంటాయి, ఆ కూల్ నీళ్ళు కిందికి పోయి హీట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తాయి అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కన్వెక్షన్ అనమాట. నెక్స్ట్ స్నానం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, మంచి దేవుణ్ణి అయితే మొక్కుతారు కదా, మొక్కిన తర్వాత హారతి తీసుకుంటారు కదా. సో హారతి తీసుకున్నప్పుడు చెయ్యి అనేది దగ్గర పెడతారు కదా, రైట్. సో దగ్గర పెట్టినప్పుడు ఇట్ ఈస్ అ వన్ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ మీడియం. సో దీన్నే రేడియేషన్ అని చెప్పేసి అంటాం మనం.